4 గంటల్లో ఎలాంటి నొప్పి లేకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక సింపుల్ రసం చేసుకుందామండి. ఇది మనం ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకోవచ్చు. కనీసం ఒక 10-15 రోజుల పాటు చక్కగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తే పిల్లలు కావాల్సినంత వెయిట్ చేసుకుంటారు. మగవాళ్ళకు కూడా చాలా వీలుగా ఉంటుంది. లేదా అదేం లేదు, మనమే ఈ పూట ఎక్కువ మంది గెస్ట్లు ఉంటారు, అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఒక 3-4 టమాటాలు తీసుకుందాము. కొంచెం దానికి సరిపడా చింతపండు. ఇప్పుడు ఈ గిన్నె నిండా పెడతామనుకోండి, ఒక నిమ్మకాయంత చింతపండు, కొన్ని నీళ్ళు వద్దాము. టమాటాల్లో ఇవాళ రేపు ఏదో పుచ్చులు ఉంటున్నాయండి, ఏమిటో డౌట్గా ఉంటుంది. ఒట్టిగా టమాటాలు అయితే ఏం పర్వాలేదు అనుకోండి. తొడిమ తీసేస్తే ఈజీగా ఉడుకుతుంది. ఇందులో వేసేద్దాం. ఎర్రటి టమాటాలు తీసుకోండి, 3 లేదా 4. మనం ఎంత గిన్నె పెట్టుకుంటే దానికి సరిపడా చింతపండు పెంచుకోవాలి, టమాటాలు పెంచుకోవాలి. మరి కాసిన నీళ్ళు పోసి ఒక 5-10 నిమిషాలు తెరలనిస్తే చింతపండులోంచి మొత్తం జ్యూస్ రసం అంతా వచ్చేస్తుంది. టమాటాలు ఉడికిపోతాయి. మనం వీటిని పిసికేసి రసం పెట్టుకుంటాం అన్నమాట. మూత పెట్టి వదిలేయండి, బాగా నీళ్ళు కొత్తలాడి టమాటాలు ఉడికేదాకా. చల్లారాక అప్పుడు మనం రసం ప్రాసెస్ చేసుకుందాం. టమాటాలు మెత్తగా అయిపోయినాయి, చింతపండు అంతా ఉడికిపోయింది కనిపిస్తుంది. దీన్ని మాత్రం కొంచెం చల్లారనివ్వాలండి. ఇందులో చేపెడితే తాటు ఊడిపోతుంది సుమి, వేడిగా పెట్టమన్నానని పెట్టకండి. దీంట్లో కొంచెం బాగా నీళ్ళు పోసి ఈ గిన్నెడి చేసేద్దాం. ఇది మొత్తాన్ని చక్కగా పిసికేసి టమాటాలని, చింతపండుని, ఏసలు, తొక్కులు, అన్ని గింజలు అన్నీ తీసేసి చింతపండు టమాటాల యొక్క రసం మాత్రం తీసుకోవాలి మనం. ఓకే, కొంచెం చల్లారనిద్దాం. కింద పెట్టి ఫ్యాన్ కింద పెట్టేయండి, సరిపోతుంది. ఉడకబెట్టిన టమాటా చింతపండు మెత్తగా పిసికేసానండి. ఫుల్గా నీళ్ళు పోసాను చూడండి. ఇందులోంచి మొత్తం చెత్త అంతా అన్ని రకాల తుక్కులు, చెత్త అనకూడదు, బ్యాడ్ వర్డ్ అండి. ఫుడ్ దగ్గర ఆ పదాలు వాడకూడదు మనం. తుక్కు మొత్తం అంతా తీసేసాను, పిండేసాను మొత్తం. సో ఇది రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం, సరిపడా పసుపు, ఉప్పు బాగానే పడుతుందండి, ఈజీగా ఒక 2 స్పూన్లు ఉప్పు వేసాం. ఇందులోకి చారు పొడి వేసుకోవాలి. ఈ చారు పొడి ఇంట్లో ఉంటే సరి, లేకపోతే చేసుకుందాము. నేను మీకు చేసి చూపిస్తాను, మొన్న కూడా చెప్పా ఎలాగో, మళ్ళీ చెప్దాం. ఒక 1/2 కప్పు కనిపిస్తుంది కదా కందిపప్పు. ఈ కప్పు కొలత తెలుస్తుంది కదా. మీరు ఇది గరిట, చెంబు, గ్లాసు, పెద్ద గ్లాసు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదే కొలత. 1/2 కప్పు కందిపప్పు, 1 కప్పు నిండా ధనియాలు, ఈ చిన్న కప్పులో సగం జీలకర్ర, మిరియాలు. ఇంతే మన చారుపొడి. దీన్ని గ్రైండ్ చేసేద్దాం. ఈ చారుపొడి తిరుగుతుంటేనే బ్రహ్మాండమైన వాసన వస్తుందండి. దీంట్లో వేసేద్దాం. మొత్తం పట్టదండి ఇది, ఒక 2-3 స్పూన్లు, ఒక 4 స్పూన్లు అట్లా పడుతుంది. తర్వాత ఫ్రెష్ కరివేపాకు కుదిరితే అందులో వేసి, కొంచెమే చేసామనుకోండి అందులో వేసి గ్రైండ్ చేసేయచ్చు. చేసేస్తే పిల్లలు తినేస్తారనమాట, అదొక ఆలోచన. చేస్తే చేయొచ్చు. మీరు వెల్లుల్లిపాయలు వేయదలుచుకుంటే కనుక ఈ కరివేపాకుతో పాటు ఒక 2-3 వెల్లుల్లిని పచ్చి వాటిని దంచి వేస్తే వాసన బాగుంటుందండి. మీకు నచ్చుబాటుగా ఉంటే, నేను పెద్దగా వేయను. సో కరివేపాకు ఇందులో వేసేసామా. కొంచెం కొత్తిమీర తరుగు కూడా కొద్దిగా 4 రెబ్బలు ఇందులో వేసేద్దాం. దీంట్లోకి తాలింపుకి పెట్టుకుందామండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా పెట్టుకోవచ్చు, కానీ మనము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు కంచాలు పెడుతూ ఉండగా కొంచెం రసం తీసి చిన్న గిన్నెలో వేసి మరగబెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ ఆ తాలింపు వ్యవహారం ఏం లేదు. నాన్న చారు మరగబెట్టు అంటే పిల్లలు కూడా చేసేస్తారు. అందుకని ఒకేసారి పెట్టేస్తాను అనమాట. ఇది నేను ఒక టప్పర్వేర్ డబ్బాలో పోసి అట్ట పెట్టుకుంటానండి. ఇప్పుడు కొంచెం మేమే పెద్దవాళ్ళమే ఉండటంతో చెయ్యట్లేదు, కానీ పిల్లలు స్కూళ్ళల్లో ఉన్న నాళ్ళు ఇదే కంఫర్టబుల్గా ఉంటుంది. రాత్రి అప్పటికప్పుడు ఏదో అప్పడాలు వడియాలతో అన్నం తినేస్తారు, ఆవకాయ అన్నం తింటామంటారు. కొంచెం చిన్న గిన్నెడు చారు అప్పటికప్పుడు వేడి చేసుకుని కనుక వేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. శీతాకాలం బెస్ట్ మెథడ్ ఇది. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఉంటారు, వేడివేడి చారన్నం తినాలనుకునే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు వెల్లుల్లిపాయ వేయదలుచుకుంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కూడా వేయట్లా, కావాలంటే వేసుకోండి. కొంచెం ఇన్ని మెంతులు వేద్దాం.
మెంతులు నల్లబడ్డాక ఓ స్పూన్ ఆవాలు, ఆవాలు వేగిపోయాక జీలకర్ర, రెండు ఎండుమిరపకాయలు. ఇది కూడా ఆప్షనల్లేనండి. ఇంగు మాత్రం ఆప్షనల్ కాదు, కొంచెం వేయాలి. ఎండుమిర్చి వేస్తే కొంతమందికి సూట్ కాదు, పెదిమలు మండుతాయి శీతాకాలం, చూసుకుని వేసుకోండి. వేసేసుకోండి. వీటిలలో మీరు కొంచెం స్పీడ్గా ఉండాలి. ఈ పాత్ర కనుక మీది ఇనపదైతే ఒక్కసారి చారులో ముంచేసేయండి. ఇప్పుడు మన చారు చూడండి సిద్ధంగా ఉందా. ఇదేం వేడిగా లేదు, చల్లారిపోయింది. అక్కర్లేదు ఇప్పుడు మనకు అవసరం లేదనుకుంటే చక్కగా ఒక మంచి స్టీల్ డబ్బాలో బాక్స్ గట్టిగా మూతున్న దాంట్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లక్షణంగా. ఒకవేళ మనకి ఇప్పుడే చారు కావాలి అంటే కొద్దిగా చిన్న గిన్నెలోకి కావలసినంత తీసుకోండి. ఇందులో వేస్టేజ్ ఏమి ఉండదండి. పిల్లలతో కరివేపాకు కొత్తిమీర కూడా తినిపించడం నేర్చేసుకోండి, అలవాటు చేసుకోండి. ఇంత చాలు మనకి. ఇది తీసి లోపల పెడదాం. ఈ కాస్త స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఇది స్టోరేజ్ పర్పస్ కోసమే ఇంత ఎక్కువ చేసుకుంటున్నామండి. ఒకవేళ మనం ఇప్పుడే వంటలోకి వడ్డించేస్తామనుకోండి, ఒక 5 నిమిషాలు తెరలనిస్తే ఇది సిద్ధమైపోతుంది మనం వడ్డించుకోవడానికి. మనం వేసిన చారు పొడి ఉంది కదా, అది వేడి నీళ్ళల్లో తెరలేసరికి అందులోంచి పూర్తిగా మొత్తం రుచికరమైన ఆరోగ్యకరమైన లక్షణాలు, రుచికరమైన లక్షణాలు కూడా, వాసన కూడా చారుకి పట్టేస్తుంది. ఒకవేళ మనకు అవసరం లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇది మరిగించటము, అన్నంలో పోసుకోవటమే. మామూలుగా మనం చారో రసమో చేసినప్పుడు అడుగున ఎంతో కొంత మిగిలిపోతుంది. ఇంచుమించు ప్రతిరోజు చారు పెట్టుకునే వాళ్ళు సగం కంటే తక్కువగా చారు గిన్నె బయటపడేస్తాం. వేస్టేజ్ లేకుండా చేయొచ్చండి. ట్రై చేసి చూడండి. చారు తెరలతో చూడండి మంచి వాసన వస్తుంది. అవసరమవుతుంది అనుకుంటే ఉప్పు సరిచేసుకోండి, వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. ఇది ట్రై చేసి చూడండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా ఇలా పట్టుకెళ్ళిపోవచ్చు. ఏదైనా మన దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉంటే రసం దాని మీద వేడి చేసుకోవచ్చు, హాయిగా ఉంటుంది. విడిగా పెట్టినా 3-4 రోజుల పాటు ఉంటుందండి, ఎందుకంటే ఉడికించేసాం కదా, బాగానే ఉంటుంది. ఆపేద్దామా? మంచి వాసన వస్తుంది. ఎలా ఉందో దీని ఫేస్ చూడండి. ఎందుకోండి చక్కగా ఉంది, సూపర్ వాసన వస్తుంది. ట్రై చేసి చూడండి. నిలవ పెట్టుకోగలిగే చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.